హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో ఘోర విషాదం, 17 మంది పిల్లలకు కరెంటు షాక్. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ పండుగలు, వివిధ శుభకార్యాలు వంటి వాటిల్లో పాల్గొని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా పండగల సమయంలో గ్రామాల్లోని పెద్దలు, యువకులు, చిన్నారులు ఎంతో సందడి చేస్తూ ఉంటారు. జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఓ ప్రాంతంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో అయితే అపశృతి చోటు చేసుకుందండి. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో చిన్నటేకూరు గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు భావించారు. అలానే రథోత్సవం నిర్వహించాలని ఆ గ్రామస్తులు భావించారు. ఆ విధంగానే చిన్నటేకూరు గ్రామస్తులు రథోత్సవం నిర్వహించారండి. సో ప్రజలు ముందుకు సాగుతున్న సమయంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. గ్రామంలో ఊరేగుతున్న ప్రజలకు విద్యుత్ తీగలు తగిలాయండి. సో దీంతో రథంపై ఉన్న 17 మంది చిన్నారులకు షాక్ తగిలింది, కరెంటు షాక్. దీంతో ఒక్కసారిగా రథంపై నుంచి వారు కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆ పిల్లలు స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్పృహ కోల్పోయిన పిల్లలకు సిపిఆర్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారండి. అలానే గాయాలైన చిన్నారులను హుటాహుటిన కర్నూలు జీజీహెచ్కి అయితే తరలించి చికిత్స అందించారు. సో ప్రస్తుతం చిన్నారులకు ప్రాణాపాయం ఏం లేదని అయితే డాక్టర్లు చెప్తున్నట్లు సమాచారం అండి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండి సందడి చేసిన ఆ చిన్నారులు అకస్మాత్తుగా కరెంటు షాక్కు గురి కావడం వల్ల తల్లిదండ్రులు అయితేనేమి, స్థానికులు అయితేమి ఎంతో ఆందోళనకు అయితే గురయ్యారండి. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.